హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేసే టమాటో పప్పు. ఈ టమాటో పప్పు అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా ప్రాణం అండి. ఎందుకంటే ఈ టమాటో పప్పు అన్నంలోకే కాదు, చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ముందుగా కుక్కర్లోకి 1 కప్పు వరకు పెసరపప్పును వేసుకొని 2 సార్లు నీళ్లు పోసుకుంటూ శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతోటి 2 కప్పుల వరకు నీళ్లు, మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి. మనం తీసుకున్న కప్పు పెసరపప్పుకు 3 టమాటాలు సరిపోతాయి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ 2 విజిల్స్ మాత్రమే ఉడికించండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత వేపపోయిన తర్వాత చెక్ చేయండి. పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉడకాలి. పప్పు గుత్తితో కాకుండా ఇలా స్పూన్తో జస్ట్ పైనే మెదపండి. ఇలా మెదిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా రావాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ చాలా తక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇది కొంచెం వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. తర్వాత దీంట్లోకి 4-5 పచ్చిమిర్చిని పొడవుగా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను సన్నగా కట్ చేసి వేసుకోండి. వెల్లుల్లి ఇలా తాలింపులో వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది పప్పుకు. తర్వాత కొన్ని కరివేపాకు ఆకులను వేసుకొని 1 నిమిషం పాటు ఇలా తాలింపు ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపేసేయండి. తాలింపు వేగిన తర్వాత మనం రుద్ది పెట్టుకున్న పప్పును ఇందులోకి వేసుకోండి. పప్పు వేసిన తర్వాత తాలింపులో కలిసేలా కలిపేసి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, పచ్చిమిర్చి వేసాం కానీ కారం కొంచెం వేసుకుంటేనే పప్పు బాగుంటుంది. కారం, ఉప్పు వేసి కలిపేసిన తర్వాత దీంట్లోకి మరొక 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. పెసరపప్పు ఉడికి చల్లారిన తర్వాత కొద్దీ చాలా చిక్కగా గట్టిగా అవుతుంది కాబట్టి 2 కప్పుల వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి, 4 to 5 మినిట్స్ తర్వాత పప్పు కన్సిస్టెన్సీ ఇలా కొంచెం చిక్కగా అవుతుంది. పప్పు వేసిన తర్వాత వాటర్ పోసిన తర్వాత సుమారుగా ఒక 3-4 నిమిషాలైనా ఉడికించుకోవాలి. 3 to 4 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అయిన తర్వాత కాడలతో సహా కొత్తిమీరని వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఉడికించండి. స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఎందుకంటే కంప్లీట్గా చల్లారిన కొద్దీ చాలా చిక్కగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, కమ్మకమ్మటి టమాటో పప్పు రెడీ అయిపోయింది. ఈ టమాటో పప్పు వేడివేడి అన్నంతో పాటు చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.